హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయు మీడియా. అండ్ ఈరోజు వీడియోలో నేను వెజ్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్ టేస్టీగా, అంత టేస్టీగా, పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్నాను, చూడండి. అండ్ నేను ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న క్యాబేజ్ తురుమండి, చిన్న క్యాబేజ్ మొత్తం కూడాను నేను తురుముకున్నాను. అండ్ 3 క్యారెట్స్ తీసుకున్నాను, అవి 2 కూడాను నేను తురిమి పెట్టుకున్నాను. వీటిని ఒక కాటన్ క్లాత్లో నేను తీసుకొని అందులో ఉన్న వాటర్ మొత్తం కూడాను మనం పిండేసేయాలన్నమాట. నీట్గా కొంచెం కూడా వాటర్ ఉండకుండా నీట్గా మనం దాన్ని పిండేసేయాలి. చూసారు కదా, నీట్గా మనం వాటర్ అంతా కూడాను పిండేసుకున్నాము. అండ్ ఇప్పుడు మొత్తం క్యాబేజ్ అండ్ ఇది తీసుకున్నాం కదా, క్యారెట్ తురుము, ఇవి 2 కూడాను నేను ఒక బౌల్లో వేసేసుకొని నీట్గా మిక్స్ చేస్తున్నాను అనమాట. అవంతా కూడాను నీట్గా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇది చాలా ఈజీ అండి, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. బట్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటాయి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఒక బాయిల్డ్ పొటాటో మ్యాష్ చేసుకొని వేసుకోవాలండి. ఇది వేసుకుంటేనే మనకు మంచూరియా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది మనం మొత్తం కూడాను నీట్గా మ్యాష్ చేసి వేసుకోవాలన్నమాట, కొంచెం కూడా ఉండలు లేకుండా. నేను మొత్తం నీట్గా మళ్ళీ అంతా కూడాను ఏవైతే యాడ్ చేసామో మనము వాటన్నిటిని మనం నీట్గా మిక్స్ చేస్తున్నాం అనమాట. లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం గట్టి ముద్దలాగా, అంటే చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో మనం అలా డో అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మొత్తం అందులో మనకు పొటాటో అనేది కొంచెం ఉండలుగా కనిపిస్తుంటుందండి. వాటిని మొత్తం నీట్గా మ్యాష్ చేశాకే వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. చూసారు కదా, మన డో అనేది ప్రిపేర్ అయిపోయింది. నీట్గా మనం కలిపి పెట్టుకున్నాం అనమాట. వీటిని మనం ఉండలు చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ముద్ద అయితే రెడీ అయిపోయింది కదా, వీటన్నిటిని కూడా నేను ఇప్పుడు చిన్న బాల్స్గా తయారు చేసుకుంటున్నానండి. మంచూరియా బాల్స్ చేస్తున్నాను అనమాట. నేను అన్నీ కూడాను నేను ఒక మీడియం సైజులో, మరీ చిన్నగా చేయలేదు, మీడియం సైజులో చేసుకున్నాను. వీటన్నిటిని కూడా నేను చేసుకొని పక్క ప్లేట్లో తీసుకుంటున్నాను అనమాట. బట్ సీరియస్లీ అండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ మంచూరియా అయితే. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, ఇట్ విల్ బి పర్ఫెక్ట్ అనమాట. సరే కదా, నేను అన్నీ కూడాను రెడీ చేసి పెట్టుకున్నాను మంచూరియన్ బాల్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా? అండ్ ఇప్పుడు మనము ఈ బాల్స్ అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అండ్ నేను వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే అవి నీట్గా మనకి లోపల కూడా పచ్చిగా ఉండకుండా అవ్వాలి కాబట్టి మనం వాటిని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. బట్ అవి మనము చేస్తుంటేనే వాటి స్మెల్ భలే వస్తుంటుందండి. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా క్యాబేజ్, క్యారెట్ ఆ స్మెల్ అంతా కూడాను మనకు ఆ మంచూరియా, అంటే అసలు ఆ ఫ్లేవర్ అనేది తీసుకొచ్చేస్తుంది అవి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడే. చూసారు కదండి, నేను ఈ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. బయట మనకి క్రిస్పీగా ఉన్నాయండి ఇవన్నీ కూడాను. అండ్ వీటన్నిటిని కూడా నేను డీప్ ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగున్నాయో. అండ్ ఇప్పుడు నేను ఒక ప్యాన్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. అందులో నేను అల్లమును వెల్లుల్లి చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం వేగాక ఇందులో మనం ఒక చిన్న ఆనియన్, దాన్ని కూడా చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాం అనమాట. వీటన్నిటిని కూడా మనం బాగా ఫ్రై చేయొద్దండి, కొంచెంగా వేగనివ్వాలి అంతే. ఇవన్నీ కూడా కొంచెం వేగాక మనం ఇందులో సాసెస్ అనేవి యాడ్ చేసుకుంటాం అనమాట. చైనీస్ ఫ్లేవర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుందండి, సాసెస్తోనే కదా ఆ ఫ్లేవర్ వచ్చేది. మనకు ఫాస్ట్ ఫుడ్ మొత్తం కూడాను ఎక్కువ సాసెస్తోనే యూస్ చేస్తారు.
అండ్ ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి అనేవి ఒక 2 నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. స్పైసీ కూడా మనకి తగలాలి కదా కొంచెం, ఇంకెక్కువ స్పైసీ కావాలనుకునే వాళ్ళు నేనైతే ఒక 1.5 తీసుకున్నాను. ఎందుకంటే మా పాప కూడా తింటుందని చెప్పేసి నేను ఎక్కువ స్పైసీగా అయ్యేటట్టు చేయలేదు. బట్ మీరు ఇంకెక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఇంకో మిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా నేను కొంచెం వేగే వరకు కలుపుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇందులో సాసెస్ యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం సోయా సాస్, నాకు లైట్ సోయా సాస్ దొరకలేదు, డార్క్ కాబట్టి నేను కొద్దిగానే యాడ్ చేసుకున్నాను. మీకు లైట్ సోయా సాస్ అవైలబుల్గా ఉంటే అదే యూస్ చేయండి. నాకు లైట్ మార్కెట్లో దొరకలేదు, సో నేను డార్క్ సోయా సాస్ని కొంచెంగా యాడ్ చేశాను. మళ్ళీ ఎక్కువగా అది ఆ ఫ్లేవర్ తగలకూడదని చెప్పేసి. అండ్ అందులో కొంచెం నేను రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాను. సారీ అండి, నా సాస్ కొంచెం ఎక్కువ పడింది, మీరు కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి, చూసుకోండి. బట్ నాది ఎక్కువ పడినా కూడా టేస్ట్ ఏమంతా ఇదవ్వలేదు, టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇందులోనే మనం కొంచెం టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకుంటామన్నమాట. కొద్దిగా లైట్గా నేను టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు చిల్లీ సాస్ ప్లేస్లో షెజ్వాన్ సాస్ కూడా మీరు యూస్ చేయొచ్చండి. అండ్ ఇప్పుడు నేను ఇందులో పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. కొంచెం కొంచెంగా యాడ్ చేశాను, మీకు 3 టైమ్స్ చూపించాను బట్ కొంచెం కొంచెంగా యాడ్ చేశాను. పెప్పర్ పౌడర్, సాల్ట్ అండ్ షుగర్ మనం ఇందులో యాడ్ చేసుకుంటామన్నమాట. ఈ సాసెస్ అన్నీ వేసాక కూడాను మీకు అజినమోటో కానీ ఇంట్లో టేస్టింగ్ సాల్ట్ కానీ ఉంటే మీరు అవే యాడ్ చేసుకోవచ్చు. నాకు అజినమోటో అండ్ టేస్టింగ్ సాల్ట్ లేదు, సో నేను అవైతే ఈరోజు స్కిప్ చేశాను అనమాట, నేను యాడ్ చేయలేదు. మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ అవి యాడ్ చేయకుండా కూడాను చాలా బాగుంది టేస్ట్. ఇలా కూడా చేసుకోండి. నేను ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రం ఈ మంచూరియా చేస్తున్నాను. నేను చెప్పాను కదా, మీకు చిల్లీ సాస్ ప్లేస్లో షెజ్వాన్ సాస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం వెనిగర్ కూడా నేను యాడ్ చేశానండి, నేను అది చెప్పడం మర్చిపోయాను. లైట్గా కొంచెం వెనిగర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను ఆ సాసెస్ వేసానో అప్పుడే కొంచెం వెనిగర్ కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇందులో నేను కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. నేను కొంచెమే వాటర్ తీసుకుంటున్నానండి, అది కొంచెం థిక్ పేస్ట్లా ఉండడం కోసం అని చెప్పేసి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు వెట్ మంచూరియా కావాలంటే మీరు ఎక్కువగా సాసెస్ కానీ ఎక్కువగా వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. కాకపోతే నేను డ్రై మంచూరియా అనే అనుకుంటున్నాను కాబట్టి నేను వాటర్ తక్కువగా యాడ్ చేసుకున్నాను. మంచిగా ఈ సాసెస్ అన్నీ కూడాను మంచిగా కలిసే వరకు మనం నీట్గా కలుపుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ఇందులో మంచూరియన్ బాల్స్ అన్నిటిని కూడా వేసేసుకోవాలన్నమాట. మనం కలుపుతూనే ఉండాలండి ఇదంతా కూడాను, అన్ని సాసెస్ కదా, మనం నీట్గా కలుపుకుంటూ చేసుకోవాలి. బట్ చాలా తొందరగా అయిపోతుంది, కొంచెం ఆ తురమడమే లేట్, ఆ ప్రాసెస్ ఒకటే లేట్ ఉంది, బట్ చాలా తొందరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఇప్పుడు ఇవన్నీ మంచూరియా బాల్స్ అన్నీ కూడాను ఇందులో వేసుకొని సార్ట్ చేసుకుంటాను అనమాట. నేను ఒక చిన్న చెప్పాను కదండి, క్యాబేజ్ మొత్తం కూడాను యూస్ చేశాను, సో నాకు ఎక్కువగా అయిపోయింది మంచూరియా కూడాను. ఇంట్లో జనం కూడా అంటే మేము ఉండడం కూడా ఎక్కువ మంది ఉన్నాము, సో మాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట. అండ్ ఇవన్నీ నీట్గా నేను మిక్స్ చేసుకుంటున్నాను, ఆ సాసెస్ అంతా కలిసేలాగా నీట్గా కలుపుకుంటున్నాను అనమాట. బట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి. మంచూరియాస్ కూడా సూపర్ టేస్ట్ ఉంది, ఏది మనకు ఎక్కువ కాలేదు, అన్నీ పర్ఫెక్ట్గా వేసామన్నమాట, చాలా టేస్టీగా ఉంది. సరే కదండి, టేస్టీ వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది, మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తిన్నట్టుగానే ఉందండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.